మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు, 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ